నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. భారత్లో నేషనల్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 26ను నేషనల్ మిల్క్ డేగా భారత్ గుర్తించింది. దేశంలోని వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ఆ తేదీని నేషనల్ మిల్క్ డేగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలోని మిల్క్ సెక్టార్ వాటా జాతీయ ఎకానమీలో 5% ఉంది. 8 కోట్ల మందికి పైగా రైతులు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. ఇక మొదటిది హైదరాబాద్ చెన్నై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్. హైదరాబాద్ చెన్నై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. గూడూరుకు బదులు తిరుపతి మీదుగా అలైన్మెంట్ మార్చాలన్న తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మార్పులు చేసింది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి చెన్నైకి 2 గంటల్లో చేరుకోవచ్చు. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్కు 3 కొత్త జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పోలవరం, మార్కాపురం, మదనపల్లె అనే 3 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరిగింది. ఇక దీంతో పాటు నక్కపల్లి, అద్దంకి, పీలేరు, జనగానపల్లె, మడకసిరులు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడనున్నాయి. కర్నూలు జిల్లాలో ఆదోని మండలం నుంచి పెద్ద హరివనం అనే కొత్త మండలం ఏర్పడింది. ఇక మూడవది అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు వేదికగా అహ్మదాబాద్ ఎంపికైంది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో ఈ మేరకు ఆమోదం లభించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత భారత్లో ఈ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి కానుంది. 15 నుంచి 17 క్రీడలకు సంబంధించి పోటీలు జరగనున్నాయి. ఇక నాలుగవది హైదరాబాద్లో తొలి గ్లోబల్ లెవెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రారంభం. హైదరాబాద్లో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ కు చెందిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హౌల్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని SEZ లో 1300 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 1000 మంది హై స్కిల్ ఇంజనీర్స్, టెక్నీషియన్లకు ఉపాధి కలగనుంది. ఏటా ఎయిర్ బస్ A320 నియో, బోయింగ్ 737 మ్యాక్స్ వంటి విమానాల్లో ఉపయోగించే లీప్ ఇంజన్లకు ఈ ఫెసిలిటీ సర్వీస్ అందించనుంది. ఇక ఐదవది క్రికెట్లో సౌత్ ఆఫ్రికా ప్రపంచ రికార్డ్. గువాహటీలో జరిగిన 2వ టెస్ట్లో సౌత్ ఆఫ్రికా అరుదైన రికార్డు సాధించింది. భారత్పై 400కు పైగా పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. భారత్ను 140 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఈ సిరీస్లో భారత్ క్లీన్ స్వీప్ అయింది. కాగా భారత్ సొంతగడ్డపైనే వైట్ వాష్ అవడం ఇది వరుసగా రెండోసారి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: రబ్బర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ నగరాన్ని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.